మాంసం తిన బ్రాహ్మణుడు నేను మాంసం తిన్నావు, నువ్వు తినకపోతే కనుక 21 జన్మలు నువ్వు పశువుగా పుడతావు. అమ్మా భరతమాత, నీ ప్రసాదం నేను తింటానమ్మా, నువ్వు డ్రైనేజ్ నీళ్ళు తాగుతావా? అసలు సావర్కర్ ఏమన్నాడు ఆవుకు సంబంధించిన అంశంలో? ముస్లింలు మాత్రమే జంతు హింసకులు. ఇప్పుడు బీజేపీ నాయకులందరూ పొద్దున్న లేసి ఆవు దగ్గరికి వస్తే మేము వదిలిపెట్టాం. కొంతమంది మలమూత్రాల ద్వారాల దగ్గర కూడా అడ్జస్ట్ అవుతున్నారు దేవతలంతా కూడా. ఆ మాట అన్నాడు ఆయన. తాగాలి, ఆవు కింద నుంచి దూరాలి. సావర్కర్ ఆవుల్ని చంపితే ఏ తప్పు లేదన్నాడు. ఏ తప్పు లేదన్నాడు సావర్కర్. ఆవుని మీరు దాన్ని చక్కగా పోషించండి, చక్కగా చూసుకోండి, అవసరం అయితే దాన్ని కట్ చేసుకుని మీరు కావాలంటే తినొచ్చు. ఎక్కడుంది ఒక్కసారి కొంచెం. సావర్కర్ అవసరమైతే ఆవులను చంపి సైనికులకు పెట్టమన్నాడు. ఇప్పుడు ఇదంతా ఫీలింగ్ ఆవులు కాదు, ముస్లిమ్స్. మనుస్మృతి అనేది మాంసాన్ని గురించి చాలా బాగా మాట్లాడింది. మాంసం గురించి తినవనా తినకూడదనా? మాంసాహారం తినకపోతే కుదరదండి. సనాతన స్పెక్ట్రమ్ కి స్వాగతం. కౌ పాలిటిక్స్, గోవు పాలిటిక్స్ గురించి భారతదేశంలో విపరీతమైన చర్చ జరుగుతుంది. ప్రతిరోజు ప్రతి నిత్యం అదొక పొలిటికల్ పాయింట్ గా ఉంటుంది. ఈ నేపథ్యంలో అసలు ఆవు గురించి వేదాల్లో ఏముంది, పురాణాల్లో ఏముంది, అదే విధంగా ఆర్ఎస్ఎస్ లో అత్యంత ముఖ్యమైన వ్యక్తి సావర్కర్ ఆవు గురించి ఏమన్నాడు అనే అనేక అంశాలని ఎవరు అరుణ్ శౌరి గారు రాసిన ద న్యూ ఐకాన్ బుక్ సావర్కర్ గురించి సంబంధించిన పుస్తకాన్ని, దాంతో పాటు శ్రీ ఋగ్వేద సంహితకు సంబంధించిన పుస్తకాన్ని, దాంతో పాటు సావర్కర్ సంబంధించిన పుస్తకాన్ని, మనుస్మృతి దానికి సంబంధించిన ఒరిజినల్ పుస్తకాన్ని, ఇవన్నిటిని తీసుకొని మన స్టూడియోలోకి వచ్చారు. యాజ్ యూజువల్ గా హిందూస్ ఫర్ ప్లూరాలిటీ అండ్ ఈక్వాలిటీ, అదేవిధంగా జై భారత్ జాతీయ కార్యదర్శి విజయ విరహారన్ రమణమూర్తి గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే సుందర్. ఏంటండి ఇవన్నీ తిరిగేసిరా మన ఇంటర్వ్యూ కోసం? ఋగ్వేదము, మనుస్మృతి, సావర్కర్ జీవిత చరిత్రలు, ఈ పుస్తకం మీకు చూపించలేదు, తప్పకుండా చూపించాలి. అంటే ఒక ఇంటర్వ్యూ కనుక ఎంత శ్రమ ఉంటుంది, ఎంత స్టడీ ఉంటుందని చెప్పడానికి ఇవి చూపించడం. కాబట్టి రమణమూర్తి గారు థ్యాంక్ యూ, మళ్ళీ వచ్చారు. మీ ఆరోగ్యం బాగాలేకున్నా అసలు ఫస్ట్ ఒక కాంటెంపరీ ఇష్యూ నుంచి మాట్లాడుకుందాం. మొన్న బక్రీద్ రోజు ఒక DCM వెనుక దాన్ని చేజ్ చేసి జల్పల్లి ప్రాంతంలో దాన్ని చేజ్ చేసి దాన్ని తగలబెట్టి దాన్ని ఆవులను తరలిస్తారు అనే పేరుతోటి పత్రికలు ప్రాపర్ గా సరిగా రాలేదండి. ఏంటి అసలు ఆ ఇన్సిడెంట్ ఏంటి? మామూలుగా బక్రీద్ అనగానే ఇప్పుడు ఇదంతా ఫీలింగ్ ఆవులు కాదు, ముస్లిమ్స్ కి వ్యతిరేకంగా వాళ్ళ మైండ్ సెట్ డిజైన్ అయిపోయింది. అందుకని ముస్లిమ్స్ ని తిట్టడానికో లేకపోతే ముస్లిమ్స్ ని దూషించడానికో మనకి బక్రీద్ ఒకటి గుర్తొస్తుంది బాగా. ఎవరైనా ఏదైనా మాట్లాడినప్పుడు మేము సర్వప్రాణి సమాహితం చేస్తాం, ఏ ప్రాణిని చంపడానికి తప్పని చెప్తాం. మరి బక్రీద్ గురించి మీరు ఎందుకు చెప్పలేదు అంటుంటారు. ముస్లిమ్స్ ఒక్కళ్ళ జంతు హింసలు చేసేటట్టు మేము బక్రీద్ కి సంబంధించి కూడా ముస్లిమ్స్ కి అపీల్ చేస్తాం, ఎవరికైనా అపీల్ చేస్తాం. కానీ జంతు హింసకు సంబంధించి హిందువులు, ఇప్పుడు మన గాదిమాయి ఫెస్టివల్ అని నేపాల్లో కొన్ని వేల జంతువులు నరికారు. మనకి చాలా హిందూ దేవాలయాల్లో ఈ జంతు హింస అనేది ఉంటుందని చాలా మంది తెలియదు. కామాఖ్య టెంపుల్ లో కూడా దొండపోతలు భరించేవారు. అలాగే మనకి అమ్మవారి టెంపుల్స్ లో గానీ, పెద్దగుట్ట యాదగిరిగుట్ట కింద గానీ చాలా చోట్ల జంతు హింస అనేది జరుగుతూ ఉంటుంది. బలి ఇవ్వడం అనేది మనకి ఊళ్ళలో కూడా జరుగుతూ ఉంటుంది. దాని చట్టబద్ధత ఎంత ఉంది లేదనేది అది వేరే విషయం. కానీ ముస్లింలు మాత్రమే జంతు హింసకులు. బోనాల సందర్భం గానీ, కట్టమై సమ దగ్గర గానీ చాలా దగ్గర జనరల్ గా అక్కడ వెళ్ళడం, కోళ్ళు కోసుకోవడం, మేకల్ని గొర్రెల్ని కోసుకోవడం, ఇవన్నీ చాలా సిటీలో కూడా ఉన్నాయి. బల్కంపేటలో అయితే మనకి ఈ విధంగా ముస్లింలను ఒక కలర్ ఇచ్చి ఒక పిక్చర్ చేసే విధంగా చేయడానికి ఆ రాజకీయ ప్రయోజనాలు సాధించుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నటువంటి గ్రూప్స్ ఇవన్నీ కూడా అంచేత బక్రీద్ అనగానే వీళ్ళు ఆవులు చంపేస్తారు అనేది చాలా ప్రచారం చేసే దానికి తయారవుతారు. ఆ క్రమంలోనే దాడులు చాలా కాలం నుంచి గో విజిలెంట్స్ అంటున్నారు, గోరక్షకులు ఏం రక్షిస్తారో తెలియదు. గోరక్షణ ఏమి చేస్తారు కానీ ముందరైతే ముస్లింలను, మిగతా మైనారిటీలను, దళితులను చంపడం, కొట్టడం అనేది అక్కడ దాకా అయితే వచ్చారు. అదే క్రమంలో మొన్న బక్రీద్ దగ్గర పత్రికల్లో ఎందుకు సరిగా రిపోర్ట్ కాలేదు, 2 DCMలు తగలబెట్టారు. ఒక జంట ఏమిటి జరగడం అని అంటే ఆ జంటను కొట్టడానికి వచ్చారు. ఆమె పారిపోయి హోటల్లో ఉంటే ఆ హోటల్ కూడా తగలబెడతామని మోకలు
ఆమెకు రక్షణ కల్పించినందుకు దాని మీదకి వెళ్ళారు. చాలా బీభత్సమైనటువంటి దృశ్యం జరిగింది. కొన్ని చిన్న చిన్న అరెస్టులు జరిగినట్టుంది. అంటే మా హక్కు మేము చేస్తాం అనే విధంగా చేయడం అనేది జరుగుతుంది చాలా కాలం నుంచి. ఈ బ్యాక్గ్రౌండ్ నుంచి మనం వెనక్కి వెళ్ళి మీరు చెప్పినట్టుగా అసలు దాని మీద ఏం మాట్లాడు, సావర్కర్ ఏమన్నాడు అనేది ఇది డైజెస్ట్ చేసుకునే విషయాలు చాలా ఉన్నాయి. అంటే అసలు సావర్కర్ అని ఎత్తినారు కాబట్టి అసలు సావర్కర్ ఏమన్నాడు ఆవుకు సంబంధించిన అంశంలో? సావర్కర్ పూజించిండా లేదంటే ఏమన్నాడు, అసలు ఆయన పుస్తకంలో ఏముంది, ఆ విషయాల ఆధారాలతో మాట్లాడదాం. సావర్కర్ కి సంబంధించి మనం మన ఛానల్లో చాలా మంచి ఎపిసోడ్స్ చేయాలండి భవిష్యత్తులో. ఇది ఒక్క రోజులో అయ్యేది కాదు. ఆయన దగ్గర ది గుడ్, ది బ్యాడ్, ది అగ్లీ, కొంత మంచి, కొంత చెడు, కొంత వికృతమైన పార్శ్వాలు ఉన్నాయి. అది డైజెస్ట్ చేసుకోవాలి వాళ్ళందరూ కూడా. ఇప్పుడు నేను ఎవరి గురించి మాట్లాడితే వాళ్ళ మీద దాడి చేసినట్టుగా మాట్లాడడం, వాళ్ళది ఎంత మీరు చెడు అన్నట్టు ప్రతిపక్షంలో కూర్చొని మాట్లాడే విధానం నా దగ్గర లేదు. సావర్కర్ మీద నేను 2004-2005 ప్రాంతాల్లోనే విజయవాడలో రాశాను, దాని పుస్తక రూపంలో కూడా తీసుకొచ్చాను. దీంట్లో సావర్కర్ చేసిన మంచి పనులు ఏమైనా ఉంటే దాని గురించి కూడా మేము పాజిటివ్ గా మాట్లాడాం. నెగిటివ్ ఆయన మాట్లాడిన ఆయన దేశభక్తి, ఆయన హిందుత్వ సిద్ధాంతాలు, తర్వాత ఆయన డైరెక్ట్ గా మహాత్ముడి మర్డర్లో ఆయన ఇన్వాల్వ్మెంట్, ఇవన్నీ కూడా మేము డిబేట్ చేయడం అనేది జరుగుతుంది. ఇప్పుడు సావర్కర్ కి సంబంధించి చాలా లైట్ వచ్చేసింది. ఎప్పుడైతే మోదీ గారు అధికారంలోకి వచ్చారో సావర్కర్ మెల్లమెల్లగా ముందుకు తెచ్చి ఆయన దేవుడు అన్నట్టుగా ప్రొజెక్ట్ చేయడం, పార్లమెంట్ బిల్డింగ్ కూడా ఆయన బర్త్డే రోజు అలాగనే అనౌన్స్ చేయలేదు కానీ సుమారుగా అదే రోజు చేశారు, ఓపెన్ చేయటం. సావర్కర్ మాకు ముఖ్యుడు, మాకు గాడ్ అనేటువంటి పరిస్థితి వాజ్పేయి హయాంలో మొదలైంది. ఈయన హయాంలో పరాకాష్ఠకు వెళ్ళింది. కొత్త బయోగ్రఫీస్ రావడం వల్ల కొత్త విషయాలు లైట్ లోకి వచ్చినాయి. ఇప్పుడు విక్రమ్ సంవత్ 2 పార్ట్స్ కింద రాసినటువంటి ఇదొక బయోగ్రఫీ, అలాగే పురందరే రాసినటువంటి బయోగ్రఫీ, ఇవి సుమారుగా రాసింది. అన్నింటినీ మించినటువంటి అత్యంత పెద్ద సంచలనం అరుణ్ షౌరి రాశారు. అరుణ్ షౌరి ఆశ్చర్యమైన వ్యక్తిత్వం మనిషి అండి. ఆయన మేము 2004-2005లో మొట్టమొదట వాజ్పేయి గారు సావర్కర్ యొక్క బొమ్మని పార్లమెంట్ హాల్లో పెట్టించడం, అదే విధంగా ఆ జైలుకి ఆయన పేరు, అండమాన్ జైలుకి ఆయన పేరు పెట్టించడం, దాని మీద దేశవ్యాప్తంగా విమర్శలు అవి వచ్చినాయి. అండమాన్ జైల్లో కూడా ఈయన పాలకులతో పాటు ఉన్నాడు తప్పితే, అంటే ఆ జైలు అధికారులు ఏమంటుంటే జైల్లో ఖైదీలు చేసినటువంటి స్వతంత్ర పోరాట వీరులు చేసిన ఉద్యమాలకు వ్యతిరేకంగా ఉంటాయి. అది మనం వేరే ఎపిసోడ్ లో మాట్లాడుతాం. దానికి సంబంధించి విమర్శలు వచ్చినాయి. అప్పుడు మణిశంకర్ గారు కొన్ని కామెంట్స్ చేశాడు అనే దానివల్ల వాజ్పేయి ప్రభుత్వంలో అప్పుడు ఈ పార్లమెంట్ హాల్లో ఆయన బొమ్మ ఎట్లా పెడతారు, మహాత్ముడి హత్యలో ఇన్వాల్వ్మెంట్ ఉంది అనేటువంటి ప్రమేయం కపూర్ కమిషన్ నిర్ధారించిన తర్వాత కూడా మీరు ఎట్లా పెడతారు అనేది కొంత చర్చ వచ్చింది. ఆ మాటలు అన్నందుకు బాల్ ఠాకరే గారు దేశవ్యాప్తంగా కూడా ఈ జోడే మారో అని మణిశంకర్ గారి బొమ్మని చెప్పుతో కొట్టేటువంటి ఒక ఈ సావర్కర్ ఇట్లా అన్నందుకు అనేది చేయడం అనేది జరిగింది. ఇప్పుడు కూడా సావర్కర్ ఎవరంటే ఆవేశంతో ఊగిపోయేవాళ్ళు ఉన్నారు. గాంధీ గారి సరైన విగ్రహం నాకు ఎక్కడ సిటీలో ఉన్నట్టు అనిపిస్తుంది కానీ సావర్కర్ అయితే చక్కగా కాచిగూడలో బాగానే కనిపిస్తుంది. ఎక్కడ వేయాలని ఎక్కడో మూల తప్పితే గాంధీ గారికి ఏమి హైదరాబాద్ లో కూడా సరైన విగ్రహాలు ఏమి లేవు. అసెంబ్లీలో వెళ్ళాం కదా అందరం, ఇట్లా ఉంది. అయితే ఇప్పుడు ఏమిటంటే సావర్కర్ కి సంబంధించి ఈ పాయింట్స్ ఎందుకు మాట్లాడుతుంటే, సావర్కర్ కి ఈ రకమైనటువంటి మర్యాద వచ్చే క్రమంలో ఉన్నప్పుడు ఈ మన అరుణ్ షౌరి గారు వాజ్పేయి ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు. ఇది సంథింగ్ షాకింగ్, సంథింగ్ సర్ప్రైజింగ్. అక్కడ మంత్రిగా ఉండి అప్పుడు ఆయన ఏం మాట్లాడలేదు. ఇవాళ ఆయన ది న్యూ ఐకాన్ అనేటువంటి పుస్తకం అనేది దుమ్ము లేపుతోంది. ఇప్పటికీ దీని మీద చాలా మంది, ఆయన కూడా స్వయంగా ఇంటర్వ్యూస్ ఇచ్చాడు, మాట్లాడుతున్నాడు. దీంట్లో ఏం రాస్తాడు అంటే ఆవుకు సంబంధించి ప్రస్తావించాడు. ఆవుకు సంబంధించి అంతమంది కూడా మాట్లాడారు. సావర్కర్ వాళ్ళ ఇప్పుడు ఆయన యొక్క రచనలు ప్రధానంగా మరాఠీ భాషలో వేయటం అనేది చాలా కాలం నుంచి మొదలు పెట్టారు. ఈ సావర్కర్ వాళ్ళ వీర్ సావర్కర్ సాహిత్యానికి సంబంధించినటువంటి వాళ్ళు వీర్ సావర్కర్ సాహిత్య ప్రకాశన్ అనేటువంటి సంస్థ, స్వతంత్ర వీర్ సావర్కర్ రాష్ట్రీయ స్మారక ప్రకాశన్ అనేటువంటి వాళ్ళు మరాఠీ భాషలో ఆయన రచనల్ని మొదలు ప్రింట్ చేయడం మొదలు పెడితే కొంత లైట్ లోకి రావడం మొదలైంది. తర్వాత కొన్ని హిందీ అనువాదాలు వచ్చినాయి. మరాఠీ భాషలోనే ఆయన అనువాదాలు వస్తే దాన్ని హిందీని ఎవరికి వాళ్ళు ట్రాన్స్లేట్ చేసుకుని దేశవ్యాప్తంగా కొంత చర్చ వచ్చినప్పుడు సావర్కర్ ఆవుల్ని చంపితే ఏ తప్పు లేదన్నాడు. ఏ తప్పు లేదన్నాడు సావర్కర్. అంటే ఆవును అన్ని జంతువులు జంతువుగా ట్రీట్ చేయండి, ఆవు మంచిదే, జంతువు దాని మీద కక్ష పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఆవుని మీరు దాన్ని చక్కగా పోషించండి, చక్కగా చూసుకోండి, అవసరం అయితే దాన్ని కట్ చేసుకుని మీరు కావాలంటే తినొచ్చు. ఎక్కడుంది ఒక్కసారి కొంచెం రైట్. ఇప్పుడు నేను ఈ విషయాల మీద సావర్కర్ అవసరమైతే ఆవులను చంపి సైనికులకు ఆహారంగా పెట్టమన్నాడని నేను చెప్తే గగ్గులెత్తిపోయారు మొత్తం. మా సావర్కర్ అవసరమైతే ఆవులను చంపి సైనికులకు ఆహారంగా పెట్టమన్నాడని
ఎక్కడ అన్నాడు అంటే మీరు చెప్తున్నారా? ఇవి మొట్టమొదటి ఇప్పుడు ముకుల్ దుబే గారు ఒక వ్యాసం తీసుకొచ్చాను, scroll.in లో వచ్చింది. ముకుల్ దుబే గారు కొన్ని పార్ట్స్ మరాఠీవి కొంత ట్రాన్స్లేట్ చేసిన పీసెస్ ఆయన వేయటం అనేది జరిగింది. ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత చాలా మనం ఎక్కడి నుంచి మొదలు పెడదాం అంటే అసలు గోవులకు సంబంధించి అంటే చంపడం దాన్ని వదిలిపెట్టండి. హిందువులు గో అంటే ఏంటంటే అత్యంత గో అంటే గోమాత. ఆయన మినిస్టర్ గారు ఎవరో అసలు జాతీయ మాత, రాష్ట్ర మాత అని అంటారు వాళ్ళు హిందీలో. రాష్ట్రం అంటే మన తెలుగు అంటే హిందీ రాష్ట్రం అంటే జాతీయ కదా. సో రాష్ట్ర మాత అంటారు. ఇది గౌ రాష్ట్ర మాత అని మనకి యోగి ఆదిత్యనాథ్ గారు ఒక సందర్భంలో చెప్పాడు. ఆయన ఏమైనా అంటే చంపేస్తాం, గోవుల్ని ఏమైనా అంటే కనుక మీరు ఒప్పుకోము, మేము గోవుల్ని మీరు చంపుతారు కాబట్టి మేము ఇది చేస్తాం అది చేస్తాం అని చెప్పడం అనేది జరుగుతుంది. 11-12 ఏళ్ల నుంచి కేంద్ర ప్రభుత్వంలో మోదీ గారి అధికారంలో ఉన్నారు. 11 ఏళ్ళు దాటిపోయింది. ఇప్పుడు కింద రాష్ట్రాల్లో మెజారిటీ రాష్ట్రాల్లో వాళ్ళు అధికారంలో ఉన్నారు. అయినా సరే ప్రజల్ని వేధించేటువంటి విధానం అధికారంలో చేస్తే జనం అక్కడికి పోతారండి. అయితే వీళ్ళ దేవుడు అయినటువంటి సావర్కర్ ఏం చెప్పాడంటే దీన్ని పిచ్చ మ్యాడ్నెస్ అని చెప్పాడు. మ్యాడ్నెస్ అన్నాడు. ఏంటంటే గోవుని పూజించాలనేటువంటి విధానం. ఏడా చెప్పిండు, ఎక్కడ చెప్పిండు? ఆయన చెప్పినటువంటి విషయాల్ని ఈ న్యూ ఐకాన్ పుస్తకంలో వారి మ్యాడ్నెస్ అనేటువంటి విషయాన్ని పేజ్ నెంబర్ 4 లో ఆయన ట్రాన్స్లేట్ చేసి ఇచ్చారు. ఇది మనకి చాలా ఉపకారం జరిగింది. ఇలాగా మ్యాడ్నెస్, గోవును పూజించడం అసభ్యం, సభ్యత లేని పని, అవివేకం, శుద్ధ మూర్ఖత అన్నాడు ఆయన. ఈ మాట సావర్కర్ గారిది. శుద్ధ మూర్ఖత అంటే ప్యూర్ ఏ రకమైనటువంటి కల్తీ లేనటువంటి మూర్ఖత్వం అని అనుకోవాలి మనం. కల్తీ లేని అంటే శుద్ధ అంటే అదే కదా, పరిశుద్ధ మూర్ఖత్వం అనమాట. ఈ శుద్ధ మూర్ఖత ఏది? ఆవును పూజ చేయడం. ఆవును పూజ చేయడం మా హిందువులకు చాలా ముఖ్యం, ఆవును పూజ చేయడం చాలా ఇంపార్టెంట్ అని వీళ్ళు చెప్తున్నప్పుడు, అంటే మీరు చెప్తున్నది సావర్కర్ అంటే RSS ఆద్యుడు, ముగ్గురులో ఒక వ్యక్తి. ఇప్పుడు బీజేపీ నాయకులందరూ పొద్దున్న లేసి ఆవు దగ్గరికి వస్తే మేము వదిలిపెట్టాం, ఊరుకో అని చెప్పి ఆవు చుట్టే చాలా విద్వేషపరమైన స్పీచ్ తాగాలి, ఆవు కింద నుంచి దూరాలి, ఆవు శరీరం అంతా కూడా ఆవిడ అది కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకుని ఆక్సిజన్ వదులుతుందని వెర్రిబాగులు పిచ్చోళ్ళు కూడా వచ్చారు. ఇట్లాంటి స్పీచ్లు ఉన్న సందర్భంలో సావర్కర్ ఎట్లా సకల దేవతలు ఆవులో ఉంటాయి అనే కాన్సెప్ట్ వాళ్ళు చెప్తున్నారు. సావర్కర్ ఏమన్నా అంటే అసలు అలా చెప్పడం అనేది రాష్ట్రకి బుద్ధి హత్యాక పాపు, దేశం యొక్క వివేకాన్ని చంపేడు, హత్య చేయడం అంత పాపం అన్నాడు ఇలా చెప్తే. ఏది గోవుని గొప్ప చేసి చెప్పడం అంటే. ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణకి ఆవు ఉత్సవం చెప్తారు. ఆవు ఉత్సవం తాగుతారు తెలుసు కదా మీకు. గోమూత్రం అసలు గోమూత్రం దాన్ని ప్యాకెట్ల కింద అమ్మేటువంటి వాళ్ళను దాన్ని తాగితే మీకు అన్ని రోగాలు తగ్గిపోతాయని చెప్పి తాగారు, నాకు తగ్గిపోయింది అని చెప్పి వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి సావర్కర్ అడుగుతాడు, ఆవు ఉత్స కాదు ఎవడ ఉత్స తాగింది, ఎవడ ఉత్సలో మాత్రం వైద్యపరమైనవి లేవనుకుంటారు మీరు. అందరి ఉత్సలు కూడా ఏదో వైద్యపరంగా పనికొచ్చే ఉంటాయి. మీ ఉత్సలు కూడా ఉంటాయి, అందరి మూత్రాలు కూడా ఉంటాయి. స్వీయ మూత్రం అని మన ప్రైమ్ మినిస్టర్ గారు ఒక ఆయన తెలుసలేదు, ఆయన తాగేవాడు, మొరార్జీ దేశాయ్. ఐఎమ్ సారీ సార్, మొరార్జీ దేశాయ్ గారు మూత్రపాయి మొరార్జీ అని ఎక్కిరించేవారు. ఆయన నా ఉత్సవం నేను తాగుతానని చెప్పుకున్నాడు. అది చాలా మంది తాగి చెప్పేవాళ్ళు, కొంచెం ఒంటి రాసిన కూడా ఉన్నారు కొంతమంది. ఆశ్చర్యం. ఇవన్నీ వైద్యపరంగా అవన్నీ ప్రూవ్ అయినా కాదా మనం చెప్పలేం. మన బాడీ తిరస్కరించి ఏం చేస్తుంది, వాటిని ఏమైనా పనికొస్తుంది ఉంటుందేమో దాని మీద పరిశోధన చేసి ఏమైనా పనికొస్తుందేమో చూసుకోవాలి. అంటే ఆవు ఉచ్చ కూడా అన్ని జంతువులు లాంటిదే ఆవు కూడా. అన్ని జంతువులాగే దాంట్లో కూడా కొన్ని తీసుకుంటుంది, కొన్ని విసర్జిస్తుంది. అంటే ప్రపంచంలో ప్రాణులను చేసే పని అది కూడా చేస్తుంది. దాంట్లో ఉన్నాయంటే ఆయన సావర్కర్ అంటే బ్రాందీ కూడా కొన్ని వైద్యపరమైన లాభాలు ఉన్నాయి. బ్రాందీ తాగితే కూడా మీరు చూడండి దానికి మెడిసినల్ వాల్యూస్ ఆల్కహాల్ కూడా ఉన్నాయి. ఇప్పుడు విషానికి కూడా ఉన్నాయి. మరి మతపరమైన కార్యక్రమాల్లో కొంచెం బ్రాందీ కూడా పుచ్చుకుంటారు. మీరు పూజలు మాట్లాడారు అసలు ఆవు ఉచ్చని మీరు గోమూత్రం మీరు సేవించండి అని చెప్తున్నారు కదా, మరి మీ ఉచ్చను కూడా సేవించుకోండి, లేకపోతే బ్రాందీ కూడా సేవించండి, మతపరమైన కార్యక్రమాలు చేయండి. శ్రాద్ధాలు అవన్నీ పెట్టేటప్పుడు అది ఇంకో పనులు చేసేటప్పుడు మతపర కార్యక్రమాల్లో మీరు గోవుకి ఇచ్చేదాన్ని దీన్ని కూడా ఇవ్వండి అని చెప్తున్నాడు. అంతేకాకుండా ఓన్లీ గోమూత్రం కాదు, గుర్రం ఉచ్చకి, గాడిద పాలకి, లేదా కోడి రెట్లకి లాభాలు ఉన్నాయి, లేదా మీరు పరిశోధించండి. ఉంటాయి, వాటిలో కూడా ఇవాళ లాభాలు ఉంటాయి. అయితే దాన్ని తీసుకోవడం అని అడిగాడు. అంటే గోడి రెట్ట బాగుంది తినేయడం వెనక అంటే ఎవరికి పని, నీకేమైనా డిసీజ్ ఉంటే నీకు తగ్గుతుంది అంటే నువ్వు తాగితే ఒక అర్థం ఉంది. నీకు సంబంధించిన డిసీజ్ కి దాంట్లో మెడిసిన్ ఉందా లేదా తేలాలి, తర్వాత నువ్వు తాగాలి.
అట్లీస్ట్. కానీ దాన్ని పట్టుకొచ్చి కోడి రెట్టని కూడా మేము మతపరమైన కార్యక్రమాలు పెడతామంటే ఎలాగా? ఎవరు రోగులు వాళ్ళు తీసుకోమనండి. పాము కరిచింది అనుకోండి, దానికి కోడి రెట్ట పనికి వస్తుందని అడిగాడు. పనికిరాదు. పాము కరిస్తే పాముకు సంబంధించినటువంటి యాంటీవెనమ్ ఇంజక్షన్ మీరు తీసుకోవాలి. అంటే మీకు అన్ని జబ్బులకి అన్ని పనికిరాదని చెప్పడానికి చెప్తున్నాడు ఆయన. అదే విధంగా ఆవు ఉచ్చగా ఏమైనా ఉంటే విలువలు దాంట్లో ఎవరికి ఆ డెఫిషియన్సీ ఆ ప్రాబ్లం ఎవడుకుందో వాడు తీసుకుంటే బెటర్ ఏమో, అది కూడా ఉందని ప్రూవ్ అయితే. అలా కాకుండా అది సర్వరోగ నివారణ సమస్త మేలు చేస్తుందనేవాడిని మనం ఏం చెప్పగలుగుతాం? పాము కరిచినప్పుడు మీకు ఇస్తాను, మీరు తీసుకుంటారని అడిగాడు. మీరు గోమూత్రమో లేకపోతే కోడి రేట్లో మీరు ఏమైనా తీసుకుంటారా? పేడ అనేటువంటిది ఎరువు, దాని పొలంలో వేయండి, మీరు తిరగని చెప్పి. పంచగవ్యం అనే పేరు మీద కొంచెం పేడ, కొంచెం పాలు, కొంచెం ఉచ్చ, కొంచెం ఇవన్నీ కూడా ఆ గోవు నుంచి వచ్చేటువంటి అన్ని పాలు పెరుగు అన్ని కూడా కలిపి పంచగవ్యం తయారు చేసి దాన్ని సేవిస్తారు. మతంలో ఉంది అది. అది ఎప్పుడు వచ్చింది అది వేరే కదా, కానీ ఇప్పుడైతే ఉంది. ఇటువంటి పిచ్చి వ్యవహారాలని ఆయన గట్టిగా ఆవు ఉచ్చ తాగితే పుణ్యం రావడం ఏమిటి, గుమ్మ ముందు పేడేస్తే శుభం రావడం ఏమిటి, దానికి తోకతో మన కొడితే శుభాలు కలగడం ఏమిటి, అసలు గో పూజ మతంలో కార్యక్రమం అవడం ఏంటి, అసలు గోవు వల్ల పాపాలు పోవడం ఏంటి, ఈ అసలు దీనివల్ల పుణ్యం రావడం పిచ్చి పట్టిందా మీకని ఆయనకి. అది తింటూ ఉత్సవం వస్తుంది, అది తింటూ ఉంటుంది ఒక పక్క, మళ్ళీ ఉత్సవం వస్తూ ఉంటుంది, మళ్ళీ ఒక పక్క పేడేస్తూ ఉంటుంది, దాని పేడలో అది కూర్చుంటుంది, దాని ఉత్సవం అది కూర్చుంటుంది అని సావర్కర్ చెప్పేది. కొంచెం జంతువు పట్ల ఆయన చాలా కుర్రంగా ఉన్నాడేమో నాకు అనిపించింది. దాని తాడి పిల్ల కొంచెం దూరం కూర్చుంటుందేమో, దాని కూర్చునే ప్లేస్ లేదు అక్కడ, అది కూర్చుంటుంది నా పాయింట్. కానీ సావర్కర్ ఏమంటాడంటే దాని పేడలో ఈ ప్రపంచంలో దాని విసర్జితంలో ఎవరు కూర్చోరు కదా, అది కూర్చునేటువంటి ఒక బుద్ధి లేనటువంటి అవివేకైనటువంటి మనుషుల్లో అత్యంత అవివేకి గంట కూడా ఈ ఆవు అవివేకి, ఎందుకంటే జంతువు కాబట్టి. ఆయనకి నేను జంతువుల్ని ఆ విధంగా ప్రాణుల్ని విమర్శించడానికి నేను లేదా దూషించడాన్ని తోలనాడడానికి నేను అంగీకరించను. ఎందుకంటే వాటికి మనం కండిషన్ లివింగ్ పెట్టాం, మనం అవి ఎక్కడికి వెళ్ళడానికి తాడు కట్టేసావు, అందుకని అక్కడే కూర్చుంది, ఏం చేస్తుంది బాబు, వదిలిపెట్టి దూరం కూర్చుంటుందేమో నా పాయింట్. కానీ సావర్కర్ ఏమిటంటే నీకు దానికి బుర్రలేదు, అటువంటి దాని పైగా తోకను పట్టుకొచ్చి దాని పేడలోను దాంట్లో అలా పడున్నప్పుడు దాన్ని తీసుకొచ్చేది మళ్ళీ ఈగలు విసురుకుంటూ ఉంటుంది. నువ్వు దాని దగ్గర మొహం పెట్టి ఆ తోక మీద మొహం మీద కొట్టంగానే అంత ఆనందంలో మురిసిపోతున్నావు. ఇన్ని విషయాలు ఇంత ఘోరంగా అసలు. దీన్ని పట్టుకుని బ్రాహ్మణుడు మురిసిపోతాడు. దీన్ని ఉత్సవ పేడ వెండి పాత్ర తీసుకొచ్చి దాని దాని పేడ తీసుకుని దాని పాలును దాని పెరుగు తీసుకుని దాన్ని కలిపి అది తాగి ఎంత వెండి పాత్రలో నువ్వు చేస్తున్నావని అంబేద్కర్ లాంటి వ్యక్తి, ఎవరు రాసింది సావర్కర్, అంబేద్కర్ లాంటి వ్యక్తి, తుకారాం లాంటి జ్ఞాని లాంటి వాళ్ళు తగిలితే మైలపడ్డానంటావు. కానీ ఆవు ఉచ్చని దాని వెండి పాత్రలు సిగ్గులేదు నీకనండి. వాళ్ళని తాకితే నీకు పాపం వస్తుంది, ఇది తాగితే పుణ్యం వస్తుందా? ఎవడు చెప్పాడు నీకని? అసలు దాని ఉచ్చలో తడిసినటువంటి దాని తోకని పేడలో ముంచినటువంటి దాని తోక అది పెట్టి ఇలా విసురుకుంటుంటే దాన్ని నువ్వు మొహాన్ని పెట్టుకుని ఆనందించడం అంత మూర్ఖత్వం ఇంకోటి ఉందా అని. ఒకవేళ ఓకే గోవు అసలు నీకు ఈ మాటలు చెప్తే ప్రపంచం పరుగు పోతుంది మన సంస్కృతికి అని చెప్పాడు. అంతేకాకుండా భరతమాత అన్నాం, భరతమాత అంటున్నాం. అమ్మా భరతమాత నీ ప్రసాదం నేను తింటానమ్మా, నువ్వు డ్రైనేజ్ నీళ్ళు తాగుతావా? అంత భూమి అంతా ఆమె కదా, తాగుతావా? తాగవు కదా, నీ తల్లిది కూడా నువ్వు తీసుకోవు కదా. మరి ఆవు నీకు మాత అయితే ఆవిడ వచ్చేదాకమని ఎవడు చెప్పండి, ఈ పెచ్చండి అని ఆయన అన్ని రకాలుగా తిట్టడం కాకుండా అసలు బేసిక్ కాన్సెప్ట్ ఏమిటి? మీరు ఆవులో అన్ని రకాల దేవతలు ఉంటారని మీరు విన్నారా? చెప్తుంటారు కదా, సకల దేవత స్వరూపం, ఏ దేవత డిపార్ట్మెంట్ ఆ దేవతే, కానీ ఆవులో మాత్రం అందరూ ఉంటారు కాబట్టి మీరు ఆవు చుట్టూ గోప్రదక్షిణ చేస్తే పుణ్యం వస్తుంది అని చెప్తారు కదా. అసలు ఎంత హేళన చేశాడంటే ఆయన పండరపూర్ వెళ్ళేటువంటి 3rd క్లాస్ కంపార్ట్మెంట్ లో జనాలందరూ కుక్కి ఎక్కుతారట. అది ఎలా ఉంటుందో ఆవు శరీరం అలాగే ఉందన్నట్టు. ఎందుకంటే దేవతలంతా కూడా రగడి తక్క అని భలే పదాలు వాడాడు సావర్కర్. దాంట్లో ప్లేస్ లేదు వాడికి కూర్చోడానికి. ఈ దేవతలందరికి 33 కోట్ల మంది దేవతలు ఒక్క ఆవు బాడీలో ఉండాలంటే ఎంత కష్టం అవుతుంది బాబు వాళ్ళకి అని ఎక్కిరించడమే కాకుండా విష్ణువు, చంద్రుడు, సూర్యుడు, యముడు వీళ్ళ కొంతమంది ఊపిరి తీసుకోవడానికి కూడా లేనంత దాంట్లో కుక్కున్నట్టు అయిపోతున్నారు. కొందరు గొంతులో ఉంటారు, కొందరు పళ్ళ మధ్య ఉంటారు, కొంతమంది ముక్కులో ఉంటారు, కొంతమంది వెనకాల ఉన్నారు, కొంతమంది మలమూత్రాల ద్వారాల దగ్గర కూడా అడ్జస్ట్ అవుతున్నారు దేవతలంతా కూడా. హేళన చేస్తున్నాడు. అంతేకాకుండా అసలు ఈ మలద్వారం దగ్గర కూర్చున్న దేవతల పరిస్థితి ఏంటి పాపం, వాళ్ళ జీవితం ఏంటి అని అసహించుకుంటాడు.
అది పాలు ఇవ్వకుండా ఈ బకెట్ పెట్టి తడింది అనుకోండి, ఎంత పూజ చేసే బ్రాహ్మణం లేకపోతే సనాతనవాదం ఏం చేస్తాడు, కర్ర తీసుకుని అంటిస్తాడు. దాన్ని కర్ర తీసుకుని వాడు అంటించినప్పుడు లోపల కనీసం 30-40 మంది దేవతలు అప్పటికే సచ్చి హరిమంటారు దెబ్బకి, వాళ్ళు అప్పటికే స్వర్గానికి వెళ్ళిపోతారు అని ఎక్కిరిచ్చాడు. అంతేకాకుండా ఇంతమంది దేవతలు ఉన్నారు, నువ్వు వెళ్ళి ధర్నా చేయడం ఎందుకు? అంతమంది దేవతలు ఉన్నటువంటి ఆవుని కషాయ వాళ్ళు అక్కడి కట్ చేస్తే వీళ్ళెవరు దాన్ని కాపాడలేరు, ఎవరు కాపాడలేరు దాన్ని. ఇంతమంది దేవతలు ఉంటే అదే స్వయంగా దేవత అయి ఉంటే నువ్వు రోజు ప్రదక్షిణలు చేసి నీకు చాలా ముక్తిస్తుంది నమ్మేటువంటి ఆవు దాన్ని కషాయవాడు తల నరుకుతున్నప్పుడు దాన్ని ఎవరు కాపాడలేకపోయారు ఎందుకు? అది చూసి నీకు అర్థం కావట్లేదా? అంతేకాకుండా ఈమె ఆవుని మాత్రమే మీరు ఎందుకు సెలెక్ట్ చేశారా? మనకి వారాహి అమ్మ అవతారం, ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్ లో వారాహి దేవాలయం ఒకటి కూల్చారని మేము గొడవ కూడా చేస్తున్నాం. ఈ కూటమి ప్రభుత్వంలో గుళ్ళు కూల్చడం అనేది వరుసగా జరుగుతోంది. బీజేపీ వాళ్ళ మద్దతు ఉంది మరి దానికి, వాళ్ళు ఎవరు మాట్లాడరు. తిరుపతి దగ్గర వారాహి అమ్మ అవతారాన్ని కూల్చారు, గుడి కూల్చారు. ఇక్కడ నాగాలమ్మ ఆలయాన్ని చంద్రగఢ దగ్గర కూల్చారు. సరే ఆ కథ మనకి ఇక్కడ అడ్డం ఎందుకు. వారాహి ఒక ప్రధానమైన దేవత. పవన్ కళ్యాణ్ గారి వాహనం పేరే వారాహి. వారాహి అమ్మవారు ఉన్నారు. అలాగే వరాహావతారం, విష్ణుమూర్తి వరాహావతారం స్వయంగా ఎత్తాడు, భూమిని ఉద్ధరించాడు, అదో కథ ఉంది. పంది ఇంపార్టెంటే కదా. మరి పంది కూడా పంది మాత అని చెప్పి పంది ఉత్సవ, పంది పేడ, పంది లద్దెలు లేకపోతే ఇంకేదో తీసుకుని కూడా మీరు దానికి అంతే ఇది చేసి దాన్ని వరాహి మాత అని చెప్పి దాన్ని రక్షించడానికి పందిని రక్షిస్తాను నేను అని సంస్థలు నువ్వు ఎందుకు స్థాపించట్లేదు అని ఎక్కిరిచాడు దాన్ని. ఇక అంటే లిటరల్ గా ఈ గోరక్షకుల పేరుతోటి ఉన్న ఈ ఆర్ఎస్ఎస్ కింద పనిచేస్తున్న క్లాస్ గట్టి క్లాస్. అయ్యా వాళ్ళందరికీ మనం ఈ ఛానల్ ద్వారా మనం వారికి చెప్పాల్సింది ఏమిటంటే, కొంచెం యూట్యూబ్ లో ఆవు గురించి కర్రలు పట్టుకుని వెళ్ళి వాడిని చంపడానికి వీడిని చంపడానికి తయారయ్యేటువంటి బ్యాచ్ ఎవరైతే ఉన్నారో సావర్కర్ ఏమన్నాడో మొదలు మీరు తెలుసుకోండి. ఇంకా ఇంకా ఉన్నాయి అసలైన కథలు. ఇంకా ఇప్పుడు మీరు ఏదైనా తినాలి లేదా, దీంతో మతానికి ఏం సంబంధం ఉంటుంది సావర్కర్. సావర్కర్ దగ్గర ఈ హేతువాద బుద్ధి కొన్ని విషయాల్లో చాలా బాగుంటుంది. అది నేను గుడ్ బ్యాడ్ అగ్లీ గుడ్ పార్ట్ అని చెప్తున్నాను నేను. ఆయన ఎక్కడ దాకా వచ్చాయంటే అది మీ పొట్టకు సంబంధించిన విషయం, మతానికి సంబంధించిన విషయం కాదు. మీకు మీ పొట్టలో మీకు అరుగుతుంది అది మీరు ఆలోచించుకోవాలి. దీన్ని మనం ఇవాళ ఏం చెప్తున్నాం అంటే దాన్ని డైటరీ ఫ్రీడమ్ అని, మనిషి తినేటువంటిది హక్కు, ఆహార హక్కు ఉండాలి కదా అని మనం మాట్లాడుతున్నాం. ఈ మాటలు ఆయన చెప్పాడు పాపం. నీకు ఏది కావాలో నీ డాక్టర్ చెప్పాలి, నీకేది కావాలి నీ పొట్ట చెప్పాలి, నీకేది సరిపోతుందో లేదు. అలా కాకుండా మధ్యలో మతం ఎందుకు వచ్చింది దీంట్లోకి అని అడుగుతాడు ఆయన. మతం ఏదైనా ముక్తి గురించి చెప్పడం అయితే, ఓహో భారత్ లో ఆవులు అయితే మాతలు పాటు వాటి తినకూడదని అమెరికా వాళ్ళు తెప్పించుకుని కోసం తినొచ్చారని అవి కూడా మాతలు అవుతాయా? అది కూడా చెప్పండి. మరి ఇప్పుడు ఆయన కంప్లైంట్ మతోన్మాద దృష్టి దాంట్లో కొంత కలగలుపుతాడు. అంటే హిందువులకి ముస్లింలకి జరిగిన యుద్ధంలో ప్రతిసారి ఆవు అనేది చాలా ముఖ్యమైనటువంటి పాత్ర మధ్యయుగంలో కూడా పోషించింది. ఇప్పుడు ముస్లిం సైన్యం దాడికి వచ్చినప్పుడు హిందూ సైన్యం వాళ్ళ మీద దాడి చేయకుండా ఆవులను అడ్డం పెట్టుకున్నారు. వీళ్ళు ఆవులు గౌమాత కాబట్టి వీళ్ళు బాణాలు వేయకుండాను లేకపోతే కత్తులు వేయకుండాను ఆగిపోతే వీళ్ళు వచ్చి వాళ్ళని చంపేసేవారు. లేకపోతే మీరు కనుక మా మీద దాడి చేస్తే ఆవులు చంపేస్తామని చెప్పడం. లేదా గోల్డెన్ టెంపుల్ కూడా ఆవులన్నింటినీ నరికి మొత్తం గోల్డెన్ టెంపుల్ ఆ పువ్వులు చుట్టూ ఉంటుంది కదా అంతా కూడా నింపిన సందర్భాలు, ఆవులు నరకడం, పదే ఈ ఆవుని ఓ ఇష్యూ కింద చేయటం, ఇవన్నీ సావర్కర్ ఇస్తాడు. నీ వీక్నెస్ చూసి వాడు కొట్టాడు నీ దెబ్బ. నువ్వు ఆవును ఎందుకు ఇంపార్టెంట్ అని అనుకున్నావు? నువ్వు వెంటనే దాడి చేస్తుంది దాని మీద. ఆవునే కాదు, టెంపుల్ కూడా. మీ టెంపుల్ కూల్చేస్తామని ముల్తాన్ లో దాడికి వస్తే మీ టెంపుల్ కూల్చేస్తాం మిమ్మల్ని అని అక్కడ ఉన్నటువంటి ముస్లిం చెప్పినప్పుడు హిందువులు దాని జోలికి వెళ్ళడం మానేశారు. వారణాసి మీద దాడికి వచ్చినప్పుడు, వారణాసి మీద మన మరాఠాలు దాడికి వచ్చినప్పుడు వారణాసి విముక్తి చేద్దామని మీరు కనుక లోపలికి అడుగు పెడితే ఈ దేవాలయం కూల్చేస్తాం అనగానే ఎందుకు వెళ్ళిపోయారు. వెనక్కి కూల్చాడు తర్వాత వచ్చి కట్టుకో మళ్ళీ ఆవును చంపితే చెప్పాడు ఏమైంది దాని గురించి నువ్వు యుద్ధం ఆపుతావా? ఈ రకంగా హిందూ జాతి ఈ రకమైనటువంటి మూర్ఖత్వాల వల్ల నష్టపోయింది అని హిందూ మతోన్మాద ప్రవక్త గారైనటువంటి సావర్కర్ గారు బాధపడతా ఉన్నాడు. హిందువులు ఈవెన్ మతోన్మాదులు అందరూ కూడా కొంచెం ఆలోచన చేయాలి. నేను చెప్తున్న మాటలు ఎంతవరకు మనం తీసుకోవచ్చు అనేది. ఇక మనుస్మృతి టాపిక్ ఆయన కూడా తీయడం అనేది జరిగింది. ఏముందండి అంటే మనుస్మృతిలో కూడా ఆవుకు సంబంధించి చర్చ ఉందా? ఆవుకు సంబంధించి కాదు కానీ చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మనుస్మృతి అనేది మాంసాన్ని గురించి చాలా బాగా మాట్లాడింది. మాంసం గురించి తినవనా తినకూడదా? మాంసాహారం తినకపోతే కుదరదండి. మాంసాహారం తినకుండా కుదరని మనుస్మృతిలో చెప్పారు. శ్రాద్ధం అంటే తెలుసు కదా మీకు, పితృకార్యం అంటారు. అవును. ఇప్పుడు చచ్చిపోయిన తర్వాత వారికి మంచి గతులు కలగడానికి బ్రాహ్మణులు వచ్చి ఈ కార్యం చేయిస్తారు. దాంట్లో ఎన్ని రకాల వాటిని వాడచ్చు మనము, ఎన్ని రకాల వివరంగా నేను
మీరు అడుగుతారు కాబట్టి, మీరు ఒప్పుకోరు కాబట్టి శ్లోకాల నంబర్తో సహా చెప్తాను. వేదాల్లో ఏముంది శ్లోకాల నంబర్లతో సహా చెప్తా అని మీరు అన్నారు. చెప్పండి శ్లోకాల నంబర్లతో. వేదాల్లో ఒక నిమిషం ఆగుదామండి. మన మనుస్మృతిలో శ్లోకాలు ఏ శ్లోకాలు? మనుస్మృతిలో 3వ అధ్యాయంలో మనకి 268, 69, 60, వీటిలో ఏమిటంటే అసలు మన పూర్వీకులకి ఎందుకు మనం ఈ పిండ ప్రదానం చేస్తాము? ఎందుకంటే పిండ ప్రదానం చేస్తే వాళ్ళు తిని వాళ్ళకి ఎక్కువ కాలం పాటు ఆకలి లేకుండా ఉండగలుగుతారని ఈ చిన్న చిన్న ముద్దలు చేసి పిండాన్ని చేసి కాకుల ద్వారా తినిపిస్తారు. ఈ బ్రాహ్మణులు వాళ్ళు తింటూ మనం సంతోషిస్తాం. కానీ వాటిని అలా సింపుల్ గా మనం ఏదో ముద్దలు చేసి ఇచ్చే కంటే కూడా మాంసంతో చేపలతోటి వాటితో పెడితే కనుక ఎక్కువ పితరులు ఎక్కువ సంతోషిస్తారని మనుస్మృతి చెప్తుంది. మరి మనం పెట్టేస్తాం, కానీ తినాల్సింది ఎవరు? ఆ కార్యం చేయడానికి వచ్చిన బ్రాహ్మణులు. ఈ బ్రాహ్మణులు చాలా మంది బాధపడతారు, కానీ మనుస్మృతి ఈ విషయం చెప్పింది. ఏమనంటే మత్స్య మాంసాలతో మీరు గనక ఈ పిండాన్ని వాళ్ళకి పెడితే, ఆ కార్యాన్ని చేస్తే మీ యొక్క పితరులు 2 నెలలు హ్యాపీగా ఉంటారు. జింక మాంసం అయితే 3 నెలలు హ్యాపీగా ఉంటారు. గొర్రె మాంసం అయితే 4 నెలలు హ్యాపీగా ఉంటారు. ఇవి ద్విజులు భక్షింపదగినట్టు బ్రాహ్మణులు తినగలిగినటువంటి పక్షుల మాంసంతో, బహుశా కోడి, చికెన్ పెడితే 5 మాంసాలు. మనం ఎవరో చెప్పట్లేదు, చేయమని కూడా చెప్పట్లేదు. నేను జంతు హింసకు వ్యతిరేకం, కానీ మనుస్మృతిలో ఈ రకంగా జంతు హింస ప్రస్తావన ఉన్నది. శ్రాద్ధంలో ఈ విధంగా చేయమని చెప్పారు. అక్కడతో ఆగలేదండి. ఇదే 3వ అధ్యాయంలో 269వ శ్లోకం చెప్తున్నాడు. మేక మాంసం చేత 6 మాసాలు మీరు గనక మేకను కట్ చేసి దాన్ని గనక వండి పెడితే మీ పితరులకి, వాళ్ళు 6 మాసాలు హ్యాపీగా ఉంటారు. 6 నెలల పాటు తిండి హ్యాపీ. చారల జింక ఇందాక జింక అన్నాడు, ఇప్పుడు చారల జింక అంటాడు. బహుశా ఈ 2 వేరు. 7 మాంసాలు. కృష్ణ మృగం అంటే నల్లగా ఉండేది, దాంతో 8 మాంసాలు. దుప్పి మాంసం 9 నెలలు. ముళ్ళ పంది ఈ మాంసం 270లో చెప్తున్నాడు శ్లోకంలో. ముళ్ళ పంది అడవి దున్న. అడవి దున్న ఏంటండి? బీఫ్. మనవాళ్ళు బీఫ్ ఫెస్టివల్ చేస్తారు పాపం, కానీ బ్రాహ్మణ తినాలని చెప్తుంది మనుస్మృతి. ఎవరు? శ్రాద్ధానికి వచ్చినటువంటి వాళ్ళు. ముళ్ళ పంది అడవి దున్న వీటి మాంసం చేత 10 మాసాలు పై వాళ్ళు హ్యాపీగా ఉంటారు. కుందేలు తాబేలు ఏది వదలలేదండి మనుస్మృతిలో. కుందేలు తాబేలు వీటి మాంసాలతో 11 నెలలు హ్యాపీగా ఉంటారట మన చనిపోయినటువంటి పితరులు. అంచేత ముసలి మేక మాంసం, గోవు సంబంధమైన పాలు, పెరుగు, నెయ్యి శ్రాద్ధం వచ్చిన 1 సంవత్సర కాలం. వార్ద్రీణము అనేటువంటి ముసలి మేకపోతు మాంసంతో చేస్తే 12 ఏళ్ళు హ్యాపీగా ఉంటారండి. ఏమిటో మరి 12 సంవత్సరాలు చేస్తారు స్పష్టంగా హ్యాపీగా ఉంటారు. కాలాశాఖం అనేటువంటి శాఖం అన్నారు. ముళ్ళు గల చేపలు, ఖడ్గమృగం, ఎర్ర పొట్టెలు వీటి మాంసంతో ఎవరు చేస్తే కనుక శ్రాద్ధం మీరు పెడితే కనుక ఎంతో సంతోషంతో ఉంటారంట పైన వాళ్ళు అని మనుస్మృతికారుడు మనకు చెప్తా ఉన్నాడు. ఇక ఇంకా ఆశ్చర్యమైనటువంటి మాట ఒకటి ఏం చెప్పాడంటే, ఒకవేళ ఈయన తినను అంటే, ఎవరు అంటే శార్థం పెట్టే ఆ కార్యానికి వచ్చినటువంటి ఆయన, అదే విధంగా యజ్ఞంలో మాంసం గురించి కూడా చర్చ ఉందండి. అంటే యజ్ఞాలు చేసేటప్పుడు, ఆ యజ్ఞంలో చేసేటప్పుడు ఖచ్చితంగా మాంసం తినాల్సిందే అని నడుస్తున్న దేవుడు అనే పేరున్నటువంటి చంద్రశేఖర సరస్వతి గారు, శంకరాచార్య గారు కూడా చెప్పడం, శంకరపీఠాధిపతులు వంకరపాలు అనే పుస్తకం కూడా వేసినప్పుడు దాంట్లో మెన్షన్ చేశాను నేను. సరే, ఆ టాపిక్ ఇప్పుడు మనకు అవసరం లేదు, కానీ డైరెక్ట్ గా యజ్ఞం చేసినప్పుడు పశు మాంసాన్ని ఎన్ని రకాల మాంసాలు తినొచ్చు అనేది, యజ్ఞం అనేది వేద సంబంధమైంది. మనుస్మృతి ఏం చెప్తుందో చూద్దామండి. శ్లోకం నెంబర్ ఏమిటంటే 5వ అధ్యాయంలో మనకి 27. అంటే ఇవి తెలుగు అంకెలు, అందుకని కొంచెం చెప్తాను, కంపేర్ పోల్చుకుని చెప్తున్నాను అనమాట, మనకు రోజు అలవాటు ఉండదు. 5వ అధ్యాయంలో 27వ దాంట్లో పశుమాంసం అనేటువంటిది ఖచ్చితంగా శేషన్ బ్రాహ్మణులు మాంసభక్షణకై తను ప్రార్థనతో పిలిచినట్టు ఒక తేప మాత్రం శ్రాద్ధములు నిమంత్రించినప్పుడు వేరే ఆహారం లేక ప్రాణాపాయ దశలందు మాంసం భక్షించాలి. యజ్ఞంలో తినాలి, శ్రాద్ధంలో తినాలి. అలా కాకుండా తనకి ఏం దొరకనప్పుడు కూడా మాంసాహారం తినొచ్చని మనుస్మృతి బ్రాహ్మడికి పర్మిషన్ ఇస్తుంది. అలాగే ఈ అన్ని కూడా తినొచ్చండి. ఒక సుప్రసిద్ధమైన శ్లోకం ఉందండి, దాన్ని మన మొత్తం హిందూ సమాజంలో ప్రతి ఒక్కళ్ళు అర్థం చేసుకోవాల్సిన విషయం. ఇది మనుస్మృతి చాలా ఆశ్చర్యంగా చెప్పింది. ఏంటంటే, ప్రతిదినము భక్షించదగిన ప్రాణులను భక్షించేవాడు దోషం నందుడు. అంటే తినదగినటువంటి ప్రాణుల్ని ప్రతిరోజు తింటున్నాడు, దాంట్లో ఏ తప్పు లేదు.
దీని అర్థం ఏంటంటే ఇన్ కేస్ మీరు బీఫ్ గనక తింటుంటే రోజు దాంట్లో ఏ తప్పు లేదని, బ్రహ్మయే భక్షింపదగినవి ఇవి అని వీరిని భక్షించేవారు వీరు అని ఏర్పరిచాడు. వీళ్ళు తినాలి, ఇవి తింటారు అని ప్రతి ప్రాణికి కూడా ఒకదాని మీద ఒకటి లైఫ్ సైకిల్ ని పెట్టాడు కాబట్టి తప్పు లేదని మనసు చెప్తాను. ఇది మనకి 30వ శ్లోకం అండి 5వ అధ్యాయంలో. ఇది బాగా వెల్ నోటెడ్, చాలా మంది దీన్ని కోట్ చేస్తూ ఉంటారు. ఈవెన్ మన ఈ గోవధ చర్చ వచ్చినప్పుడు కూడా చాలా మంది చెప్పడం జరిగింది. 5:30 మనకి అసలు ఏ రకంగా లేదు కదా, ఏదైనా దినచరం ఉంది కదా, ఏంటి మీరు ఇలా బాధపడుతున్నారు. అలాగే నేను మొత్తం చెప్తే చాలా ఎక్కువ ఉందని నేను స్కిప్ చేస్తున్నానండి. ఒక దగ్గర ఏమని చెప్తున్నానంటే, శాస్త్ర విధానం చొప్పున శ్రాద్ధ మధుపర్కములందు నియమించబడిన ద్విజుడు అంటే బ్రాహ్మణ్ణి పిలిచాం మనం కార్యక్రమానికి, ఆయనతో శ్రాద్ధం పెట్టించాలని ఆయనతో మనం కార్యక్రమం చేస్తున్నాం. మాంసాన్ని భక్షింపడని ఒకవేళ తినకపోతే, ఆయన తినకపోతే అవి నేను మాంసం తిన్నాను అన్నాడు అనుకోండి, అతడు దేహాంతమును 21 జన్మలు పశువుగా జన్మిస్తాడు. మాంసం బ్రాహ్మణ నేను మాంసం తిన్నాం, మన ఇంటికి తీసుకొచ్చాం, మనం అతనికి బీఫ్ ఏదో ఆ శాస్త్రవ్యాప్తంగా వాళ్ళు ఏం చెప్పారో మా పితరులు తృప్తి పొందాలని గొర్రె మాంసం మేక ఇందాక లిస్ట్ చెప్పా కదా, మాంసం ఆఫర్ చేసాం. నేను తిన్నాను చెప్పాడు ఆయన, లేదు నాకు అలవాట్లేదు, నేను తింటానంటే మనకి ఈయన తినకపోతే మన పితరులకు అందాలి కదా, ఈయనే కదా పోస్ట్ ఆఫీస్ అని చెప్పి ఈయన ఈ డబ్బాలు వేస్తే అక్కడికి అందుతాయి. అందుకని ఆయన తినకపోతే మనం బాధపడతాం కదా. అందుకని అతని మీద ఎటువంటి శాసనం చేశారంటే, నువ్వు తినకపోతే కనుక 21 జన్మలు నువ్వు పశువుగా పుడతావు అని చెప్పారు. 21 జన్మ మాంసం తినమని. ఇది మనుస్మృతి యొక్క మాటలు ఇవన్నీ కూడా.